అందరికీ నమస్కారం. మనలో చాలామంది మహిళలు 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య మెనోపాజ్ అనేది వస్తుంది. కానీ కొంతమందికి 40 ఏళ్ళ కంటే ముందే మెనోపాజ్ అనేది వస్తుంది. దీనినే మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి? దీని ప్రభావం ఎలా ఉంటాయి? మరియు మనము దీనిని ఎలా నివారించాలనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే ఏంది? నార్మల్గా మెనోపాజ్ వయసు 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ సంవత్సరాలు. కానీ 40 ఏళ్ళ కంటే ముందే పీరియడ్స్ అనేటివి ఆగిపోతే దీనినే మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. ఇది 100లో ఒకరికి వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? జెనెటిక్ ఫ్యాక్టర్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల, సర్జరీ వల్ల యూట్రస్ లేదా ఓవరీస్ అనేది తొలగించినప్పుడు, కీమోథెరపీ, రేడియేషన్, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల, లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఒబేసిటీ, స్ట్రెస్ వల్ల, ఇడియోపతిక్ ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. దీని యొక్క లక్షణాలు పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా రావడం, హఠాత్తుగా వేడి చేసినట్లు అనిపించడం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్ అనేది డిస్టర్బెన్స్ ఉండడము, సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవడం, స్కిన్ డ్రై, హెయిర్ ఫాల్, బోన్ వీక్నెస్, ఆస్టియోపోరోసిస్ రిస్క్ కూడా రావచ్చు. దీనికి కాంప్లికేషన్స్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ అనేది కష్టపడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ రావడానికి హార్ట్ డిసీజెస్ రిస్క్ అనేటివి పెరుగుతాయి. ఆస్టియోపోరోసిస్, బోన్ ఫ్రాక్చర్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఎర్లీ ఏజింగ్ సైన్స్ అనేటివి కూడా ఉంటాయి. దీని మెయిన్గా డయాగ్నోసిస్ ఎలా అంటే డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ లేదంటే బ్లడ్ టెస్ట్ చేసి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్హెచ్, ఈస్ట్రోజన్ లెవెల్స్ని చెక్ చేస్తారు. థైరాయిడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ ఫర్ ఓవరీస్. దీనికి సంబంధించి మన యొక్క హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేసి హోమియోపతిలో సెపియా, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఎర్లీ మెనోపాజ్కి, లాక్సిస్, హాట్ ఫ్లెషెస్, యాంగ్రీ, డిస్టర్బెన్స్, స్లీప్కి, పల్సటిల్లా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎమోషనల్ సెన్సిటివ్కి, క్యాల్కేరియా కార్బోనికం, ఫ్యాటిగ్యూ, స్వెట్టింగ్, బోన్ వీక్నెస్కి, ఎగ్నీషియా, యాంగ్జైటీ, డిప్రెషన్, ఎమోషనల్ ఇష్యూస్కి ఏది కూడా డాక్టర్ అడ్వైస్ లేనిది మెడిసిన్స్ అనేది యూస్ చేయకూడదు. మనకు సంబంధించిన లైఫ్ స్టైల్ అండ్ న్యాచురల్ రెమెడీస్ వచ్చి హెల్తీ డైట్, కాల్షియం, విటమిన్ డి, సోయా ప్రోడక్ట్స్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్ చేయడం, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్, ప్రాణాయామం, అవాయిడింగ్ స్మోక్, ఆల్కహాల్, అడిక్వేట్ స్లీప్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ అవేర్నెస్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క రోజులో తగ్గిపోయే ఫిజియలాజికల్ కండిషన్ కాదు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్, కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. మహిళలకి కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్పడం, ముందుగానే ఆగిపోతే కూడా నార్మల్ హెల్తీ లైఫ్ని గడపవచ్చు అని చెప్పాలి. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.